బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సార్ జగపతి బాబు గారు, ఆర్టిస్ట్కి ఖాళీ లేకుండా వర్క్ ఉండటం అనేది కామన్ అండి, అందరూ అదే కోరుకుంటారు. బట్ మీరు ఎక్కువ వర్క్ చేయడంతో ఒక మొనాటనీ ఫీలింగ్ ఏమైనా వచ్చిందండి? అంటే ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇందాక మీరు అన్నారు గతంలో నాకు 2 హీరోయిన్లు ఉండేవారు, మధ్యలో లెజెండ్ తర్వాత నుంచి లేదు. ఒక వేరియేషన్ అనేది ఆర్టిస్ట్గా మీకు మీ వచ్చే పాత్రలో ఉందా, లేదంటే అది మిస్ అవుతుందని ఫీలింగ్లో ఉన్నారా సార్? ఎట్లా? లేదండి, సినిమా నా జీవితం, నా లైఫ్. అంట్లో మొనాటనీ అనేది, హీరోయిన్ లేరు అనేది లోటు ఉంది, కానీ లేదని అబద్ధం చెప్పను. కానీ అది క్యారెక్టర్స్, నేను చేసేయని డిఫరెంట్ క్యారెక్టర్సే కాబట్టి. ఏమంటే ఇప్పుడు మీరందరూ లైఫ్లో చిన్నప్పుడు కథలు వింటారు, మేము లైఫ్ అంతా కథలు వింటాం. సో అదే ఒక అదృష్టం. అండ్ వీఆర్ ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. ఈ ఫ్యాంటసీ వరల్డ్లో బోరు కొడుతుంది, ఒకే రకంగా ఉందనేది అసలు ఉండదు. బట్ ఐ విష్ ఐ గెట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ ఫన్. సార్, మీ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే యూ షుడ్ బి ఏ వెరీ ప్రైజీ యాక్టర్ కదా. బట్ ఇలాంటి సెటప్లో ఇలాంటి సినిమా చేయగలిగారంటే ఏమి అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగారు మీరు? ఏమంటే ఎప్పుడు చిన్న సినిమాని పెద్ద సినిమా చేయడం గొప్ప అండి. సో ఇట్ ఈస్ నాట్ వేల కోట్లు 100 కోట్లు పెడితేనే సినిమా హిట్ అనేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్ ఇస్ సాలిడ్ టాలెంట్. సో నేను ఇట్లాంటి సినిమాలే నమ్ముతా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి. కొత్త కొత్త ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్లో వచ్చేవి కూడా మంచి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే స్టార్ని సూపర్ స్టార్ చేయటం వేరు, నోబడీని సూపర్ స్టార్ చేయటం వేరు. సినిమాని ఈ బడ్జెట్లో కూడా సినిమాలు హిట్ చేయగలం అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే సినిమా అనేది మనసు, మైండ్ సంబంధించింది, హార్ట్ అండ్ మైండ్. సూపర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. చోటా గారు సార్, జగపతి బాబు గారు అంటే ఓకే హీరో గారు ఆయన, ఓకే, మీరు కూడా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నారు సార్. మా అమ్మ సార్ ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక అకాడమిక్ క్వశ్చన్. చాలా సినిమాలు ఇప్పుడు అన్నీ బిగ్ స్కేల్ అయిపోయినాయి కదా, సీజీలు, గ్రాఫిక్స్, లేకపోతే అంత ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి చాలా హై బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఈ సీజీ వర్క్లు ఇవన్నీ చేసినప్పుడు ఇందులో కెమెరామ్యాన్ రోల్ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ ఉంటే క్వాలిటీ హై వస్తుంది, ఒక కెమెరామ్యాన్ ఉంటే రాదు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కెమెరామ్యాన్కి సీజీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ సీజీ సినిమాల్లో ఒక కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్ రోల్ ఎంత? సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్వాలేదు, సీజీ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు ఎంత బాగా ఇస్తే ఆ కెమెరామెన్ అంత. సో దాని సక్సెస్కి ఫెయిల్యూర్కి కెమెరామెన్ ఏ రకంగా సంబంధం లేదు. ఓకే, కెమెరామెన్ ఏం కావాలో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడిగి వాళ్ళ అప్రూవల్తోనే చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా. ఓకే, నేను పెద్ద పుడింగి, నేను అంజి చేశాను, డమర్కం చేశాను, అంజికి నాకు నంది అవార్డు వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది చెప్పట్లా. వాడు అప్రెంటిస్ గాడైనా, వాడు ఎక్స్పీరియన్స్ గాడైనా, వాడికి ఏం కావాలి, వాడు ఏం అడిగితే అది 100% వాడు ఓకే. నాకు ఇగో పక్కన పెట్టి, నాకంటే కెమెరామ్యాన్ నేనే కాదు, ఎనీ కెమెరామ్యాన్ మా ఇగోస్ని పక్కన పెట్టి, ఓహో నీకు లైట్ ఇక్కడి నుంచి కావాలా, మాకు తెలుసు ఆ లైట్ రాంగ్ అని. ఓకే, వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోపోతే కెమెరామెన్ కోఆపరేట్ చేయలేదని వాడెళ్ళి ఇలా ఎవరితోనో మాట్లాడి అదంతా బ్యాడ్ నేమ్ రావడం ఆ ప్రాజెక్ట్కి మంచిది కాదు, ఆ కెమెరామెన్కి మంచిది కాదు. అందుకని వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే అది కర్మ, మా తప్పు అయితే ఏమి లేదు. ఎనీ కెమెరామెన్, అప్రెంటిస్ కెమెరామెన్ అయినా సరే, వాడు చెప్పింది చేస్తే అవుట్పుట్ వస్తే క్రెడిట్ వాడికే, బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం కెమెరామెన్ రాకూడదు. బట్ అలా జరుగుతుందంటే 100%. అంటే ఐ మీన్ బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళకే రావడం మనకు రాదు అనేది జరుగుతుందా ఇండస్ట్రీ? 100%. పాపం మీడియా కానీ జనం కానీ మాట్లాడట్లా. తెర వెనకాల ఆ కెమెరామెన్ చెడదొబ్బాడని మాట్లాడుకుంటారు, చెడదొబ్బిన వాళ్ళు. యాక్చువల్ కెమెరామెన్కి సంబంధం లేదు. సీజీ ఏ రకంగానూ కెమెరామెన్కి సంబంధం లేదు. దట్ టు నౌ. అండ్ దీనికైనా ఒక సెపరేట్ ఒక టెక్నీషియన్ వచ్చాడు ఇప్పుడు కొత్తగా. ఇదివరకు 24 క్రాఫ్ట్స్ ఉండే కదా, ఇప్పుడు సీజీ కానీ ఒక కెమెరా ఒక టెక్నీషియన్ తెచ్చుకుంటున్నాం మేము. ఓకే, సినిమా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు అతను మాతోనే ఉంటాడు, మాతోనే ట్రావెల్ చేస్తాడు. వితౌట్ హిజ్ నాలెడ్జ్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము తీయం. ఓకే, తీయకూడదు ఇప్పుడున్న రూల్ ప్రకారంగా. అంటే టెక్నికల్గా
చాలా అడ్వాన్స్ అయిపోయిన సినిమాలు, హాలీవుడ్ ఫిల్మ్స్ అవి చాలా బాగుంటున్నాయి. అందుకని మేము కూడా అతను లేకనే ఒక షార్ట్ కెమెరా ఆన్ చేయట్లేదు నేనైతే. సీజీ టెక్నీషియన్ వచ్చాడని అడుగుతారు లొకేషన్కి వెళ్ళగానే. అది ఇది సార్ మీరు చేసిన సినిమాలు అంజీ కానీ చాలా ఆ టైంకి వెల్ అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు చేస్తున్న అతిపెద్ద బిగ్గెస్ట్ సీజీ ఫిల్మ్ అంటే విశ్వంబర. అవును. అది ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంజీ అది తలెత్తుకు పనిచేసాం, విశ్వంబర్ తల ఉంచుకుని పని చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వెరీ నైస్. అంతే. ఎందుకంటే విశ్వంబర్ అనేది పీక్ సీజీస్. అక్కడ పోయి నేను చోటకనాడు నాకు చాలా తెలుసు, తొక్క తోలు అంటే దొబ్బదు, చాలా బాగుండాలి. అందుకని వాళ్ళకి ఏం కావాలో, ఎందుకంటే ఆ సినిమా వెనకాల 400 కోట్లు ఉంది. అక్కడ పోయి నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏం కావాలో అదే చేసాం, అదే జరుగుతుంది. అందుకే దాన్ని బాగా టైం తీసుకుంటున్నాం, బాగా టైం తీసుకుని ది బెస్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భరద్వాజ్ గారు.